గురువుగారు, మా ఊళ్ళో అప్పుడే దమ్ములు చేసేసారు. చాలా చోట్ల ఊడ్పులు కూడా మొదలెట్టేశారు. ఇంకో వారం 10 రోజులు అంటే మొత్తం ఊడ్చేస్తారు, అన్నీ అయిపోతాయండి బాబు. ఎలాగయ్యా, ఇంతకీ మీ దేవుర్రా? చాలా మంది కామెంట్లో కూడా అడుగుతున్నారు. అయితే మాది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా, అంటే ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా అండి, ఇప్పుడు తూర్పుగోదావరి. చాగల్లి మండలంలోని మాది గౌరిపల్లి, పక్కన మల్లవరం, పసివేదర. ఆల్మోస్ట్ చాగల్లి మండలం అన్ని చోట్ల దమ్ములు అయిపోతుందండి, ఊడ్పులు కూడా ఊడ్చేస్తున్నారు. ఇప్పుడు మా ఏరియాలో అయితే 11, 21 రకం ఎక్కువ వేస్తారని చెప్పి నాన్నగారిని అడిగితే చెప్పారండి. గురుగారు, మీ ఏరియాలో వరి రకం ఏం వాడుతున్నారు, ఎంతవరకు వచ్చి వరినట్లు కింద కామెంట్ చేయండి. గురుగారు, సరదాగా ఇలాగ అప్పుడప్పుడు రోడ్ల మీద వాకింగ్ వచ్చినప్పుడల్లా ఆలోచిస్తూ ఉంటాను, ఇవన్నీ చూసినప్పుడల్లా ఏంటి ఫ్యూచర్లో వ్యవసాయం ఎవరు చేస్తారబ్బా అని అనుకుంటూ ఉంటాను. అంటే ఇప్పుడు మా నాన్నగారు వయసు ఉన్న వాళ్ళు చాలా మంది ఎక్కువ శాతం ఉన్నారు వ్యవసాయం చేసేవాళ్ళు. దానికన్నా ఒక 10 ఇయర్స్ చిన్నోళ్ళు, ఒక 50 ఏజెస్ ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. అంతకన్నా చిన్నోళ్ళు వేల మీద లెక్క వచ్చి రేరుగా ఉన్నారు వ్యవసాయం చేసేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు ఇంకొక 10 to 20 ఇయర్స్ తర్వాత వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తగ్గిపోతారండి. అయితే తక్కువ మంది చేసినా సరే ఎక్కువ వ్యవసాయం చేసి ఎక్విప్మెంట్ వస్తుంది, మిషనరీ వచ్చేది, మనిషి రోడ్డు మీద నుంచుంటే పనులు అయిపోయే పరిస్థితులు వస్తాయండి ఫ్యూచర్లో. అలా నడుతుంది వ్యవసాయం.